వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఫోర్త్ సెమ్ స్కిల్ పేపర్ అన్ని పేపర్లు చెప్పడం జరిగింది, ఒక ఇండియన్ ఫిలాసఫీ తప్ప. రిమైనింగ్ పేపర్స్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఫోర్త్ సెమ్ ఆల్ స్కిల్ పేపర్స్ అని ఉంటుంది, చూడండి. అన్ని స్కిల్ పేపర్లు అందులో చెప్పాను. సో ఇప్పుడు ఇండియన్ ఫిలాసఫీలో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. యూనిట్కి 3 లేదా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మీరు కంపల్సరీ చదవాల్సిన 2 లేదా 3 క్వశ్చన్స్ చెప్తాను, ఖచ్చితంగా వినండి. ఫిలాసఫీ అంటే ఏంటి అనేది ఖచ్చితమైన క్వశ్చన్. ఉపనిషత్స్ ఈ రెండింటి గురించి అడుగుతాడు, ఈ రెండు కంపల్సరీగా మీరు చదవాలి. యూనిట్ టీలో న్యాయ ఫిలాసఫీ గురించి అడుగుతాడు. సో అదేవిధంగా థియరీస్ ఆఫ్ ఎర్రర్, ఇండియన్ ఫిలాసఫీ, ఈ 3 చదవాలి. యూనిట్ 3లో ఎథిక్స్ అంటే ఏంటి, మొరాలిటీ, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్. అయితే క్వశ్చన్ వేరు వేరుగా అడుగుతాడు, ఎథిక్స్ అంటే ఏంటి, మొరాలిటీ అంటే ఏంటని. లేదా ఎథిక్స్కి మొరాలిటీకి డిఫరెన్స్ అడుగుతాడు. ధర్మ, కర్మ, ఈ 3వ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 3వ క్వశ్చన్ చదివితే 4 క్వశ్చన్లు నీకు వచ్చినట్టే. ఓకేనా? సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఈ స్కిల్ పేపర్ పాస్ అయిపోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా రిమైనింగ్ అన్ని స్కిల్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరిగింది. మన ఛానల్ ఓపెన్ చేసి ఫోర్త్ సెమ్ ఐఎంపీస్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన అన్ని సబ్జెక్ట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అన్ని సబ్జెక్టుల ఐఎంపీస్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మీకు డిగ్రీకి సంబంధించి ఏ సబ్జెక్ట్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది.